వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. స్పిరిచువల్ జర్నీ అంటే ఎక్కడో దూరంగా ఒక గమ్యాన్ని మనం చేరుకోవటం కాదు, ఆ గమ్యంలో మనని మనం తెలుసుకోవటం అండ్ నిజంగానే మన మైండ్లో ఏముంది, మన బాడీలో మన సోల్ ఏం ఫీల్ అవుతుంది అని చెప్పేసి మనం ఫీల్ అవుతూ ఉండడం. అయితే ముఖ్యంగా ఎవరైనా సరే మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, లేదంటే హెల్త్ వైజ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంట్లో రిలేషన్షిప్ గురించి ఏదైనా గొడవలు ఉన్నా కూడా ప్రశాంతంగా మెడిటేషన్ చేద్దాం, ఒక స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేద్దామని అని అనుకుంటారు కదా. సో ప్రాబ్లమ్స్ ఉంటేనే చేయాలా, ప్రాబ్లమ్స్ లేకున్నా కూడా మనం స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. అయితే ఎలా చేయాలి, ఏంటి, ఆ ప్రాసెస్లో మనం ఏం తెలుసుకోవాలి, ఏ విషయాల మీద మనకు అవేర్నెస్ కావాలి, ఇవన్నీ క్లియర్గా మనకి ఎప్పటికప్పుడు గైడ్ చేస్తున్న ఒక స్పెషల్ మెంటర్ ఇవాళ మన గెస్ట్ అనమాట. అనంత శక్తి ఫౌండేషన్ నుండి అనంత సాయికృష్ణ గారు మనతో పాటున్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, రిలేషన్షిప్ గురించి మాట్లాడితే అంటే మనిషి పుట్టాడు అంటే ఏదో ఒక తోడు ఉండాలి, తోడు ఎప్పటికీ ఉండాలి అని అంటారు. కొంతమంది సింగిల్గానే ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే సింగిల్గా ఉన్నంత మాత్రాన వీళ్ళలో ఏదో తేడా ఉంది, లేదంటే వీళ్ళ సంథింగ్ వాళ్ళ బిహేవియర్లో కానీ వాళ్ళ మైండ్ సెట్లో కానీ ఏదో యాటిట్యూడ్ ప్రాబ్లం ఏదైనా ఉంది కాబట్టి వాళ్ళు ఎవరితో కలవలేకపోతున్నారు, లేదంటే లవ్ ఫెయిల్యూర్ అయిందో ఏదో అని చెప్పేసి. అంటే చాలా రోజుల పాటు సింగిల్గా ఉంటే వాళ్ళ మైండ్ సెట్ ఏదో ఫాల్ట్ అని అనుకుంటారు. అంటే వాళ్ళు ఏంటంటే నాకు గొడవలు వద్దు, ఇంకేం వద్దు, పాజిటివ్గా ఉందాము, నా లైఫ్ నాకు సోలోగా బాగుంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మళ్ళీ రిలేషన్షిప్లోకి రావాలి అని అనుకున్నా కూడా లేదంటే ఒక భయం ఉంటుంది. ఏంటి అంటే ఎలా చూడాలి దీన్ని? సింగిల్స్గా ఉండే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది యూజువల్లీ? సింగిల్గా ఉండేవాళ్ళు చాలామంది మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతారు. రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను. జపాన్లో మొత్తం 50 సంవత్సరాల తర్వాత సూసైడ్ ఎక్కువ జరుగుతుంది అక్కడ. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లోనే చనిపోతున్నారు. 2-3 రోజులు అయినా కూడా శవం పక్కింటి వాళ్ళు చూసేంత వరకు కూడా తెలియట్లేదు. మీరు కావాలంటే సోషల్ మీడియాలో సెర్చ్ చేయండి, తెలుస్తుంది మీకు. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి సింగిల్గా ఉంటాడో మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు. వాళ్ళు బయటకు వచ్చి గంభీరంగా కనిపించవచ్చు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి బాధ వచ్చినా ఎవరితో చెప్పుకోలేరు, సంతోషం కలిగినా ఎవరితో చెప్పుకోలేరు. సంతోషం కలిగిన ఏదో ఒక వాళ్ళకున్న హ్యాబిట్తో దాన్ని అనుభవించి ఫీల్ అయ్యి అక్కడికి దాన్ని తీర్చుకుంటారు. కానీ బాధ కలిగినప్పుడు చూడండి ఎవరితో షేర్ చేసుకోలేరు, ఆ ఇంట్లో ఉండలేరు. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంటి మొత్తం ఒక నెగిటివ్ హార్ట్ స్ప్రెడ్ అయిపోద్ది వీళ్ళకి తెలియకుండానే. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడన్నా ఒక ప్లేస్లో పదే బాధపడుకుంటూ కూర్చున్నాం అనుకోండి, డైలీ ఆ ప్లేస్కి వెళ్ళండి, ఒక 1 వీక్ తర్వాత బాధపడుకుంటూ ఆ ప్లేస్కి వెళ్తే మనం అక్కడ కూర్చోలేము. మన సోల్ చెప్తుంది అక్కడ కొద్దిగా వేరే దగ్గర కూర్చోండి అంటుంది. అంటే మనం చేసే ప్రతి ఆలోచన మన సోల్ చెప్తూ ఉంటుంది. అలా ఎప్పుడైతే ఒక వ్యక్తి సింగిల్గా ఉంటాడో మెంటల్గా డిస్టర్బ్ అవుతారు. అలాంటి వాళ్ళు చూడండి పరధ్యాసలో ఉంటారు. మనం ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు చూడండి వాళ్ళు ఏదో ధ్యాసలో ఉంటారు. ఉన్నట్టుండి రియాక్ట్ అవుతారు, ఉన్నట్టుండి కోపం పడుతూ ఉంటారు, ఉన్నట్టుండి ఫ్రెండ్స్ని బ్లాక్ లిస్ట్లో పెడతారు, ఉన్నట్టుండి రిమూవ్ చేసేస్తుంటారు. అంటే ఇవన్నీ ఎలా జరుగుతుంటాయంటే అతనిలో ఉండే ఎమోషన్ ఎవరితో చెప్పుకోవాలో తెలియదు, ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియదు. కాబట్టి ఈ సింగిల్ అనే వాళ్ళు ఎప్పుడు ఉంటారో అది ఎప్పటికైనా డేంజర్ అండి. అంటే ఎమోషన్స్ కూడా బ్యాలెన్స్లో ఉండే వాళ్ళకంటే అస్సలు సింగిల్ ఉండే వాళ్ళతో మీరు ఎవరైనా చూడండి ఎమోషన్ బ్యాలెన్స్లో ఉండే వాళ్ళకు ఎవరిపైన పడితే వాళ్ళపైన అరిచేస్తూ ఉంటారు, కోపగించుకుంటూ ఉంటారు. కాబట్టి సింగిల్ అనేది ఇప్పుడున్న జనరేషన్లో వెరీ డేంజర్ అండి. ఎందుకంటే బయట ఈ వర్క్ స్ట్రెస్ ఒకటి, బయట సమాజం అలాగుంది. అలాంటప్పుడు సింగిల్గా ఉన్నారనుకోండి ఇవి ఎక్కడెక్కడికో దారి చేస్తాయి. లాస్ట్కి ఎలా అయిపోతాయంటే ఈ ఆల్కహాల్కు అడిక్ట్ అయిపోవడము, తర్వాత ఈ కొకెన్కి అలవాటు అయిపోవడము, స్మోక్ అలవాటు అయిపోవడము. ఇవన్నీ చూడండి మీరు ఇప్పుడు పబ్బుల్లో ఇవన్నీ చూడండి సింగిల్గా ఉండేవాళ్ళు బ్యాచులర్స్ ఇవన్నీ ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు. ఓకే, అంటే వాళ్ళకి సింగిల్గా ఉండి ఏం చేయలేదో తెలియదు, వాళ్ళకి ప్రాబ్లం వస్తే ఎవరితో షేర్ చేసుకోలేదో తెలియదు. వెళ్తారు ఆ బాటిల్ అలా పెట్టుకుంటారు, నైట్ అంతా కూర్చుంటారు. అప్పుడు ఏమవుతుంది, మెంటల్గా డిస్టర్బ్ అవుతారు, హెల్త్ పాడైపోద్ది, బాడీ సపోర్ట్ చేయదు. తర్వాత ఏమవుతారంటే సూసైడ్ వరకు వెళ్ళిపోతారు. బట్ నిజంగా అంటే వాళ్ళకి షేర్ చేసుకోవడానికి ఎవరు ఉండరు అని, కానీ నార్మల్గా ఎవరితోనైనా వాళ్ళు రిలేషన్షిప్లోకి వెళ్దాం అనుకున్నా, క్లోజ్ అవుదాము అనుకున్నా వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో తెలీదు, లేదంటే వాళ్ళు ఉంటారా ఎప్పటికీ అనేది క్వశ్చన్ మార్క్. సో వాళ్ళకి ఆ భయము ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఒంటరిగా ఉండలేరు. మరి దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి వాళ్ళు? వాళ్ళకి వాళ్ళు అలా అనుకుంటున్నారండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఎవరి దగ్గర ప్రేమగా ఉంటే వాళ్ళు మన దగ్గర అదే భావనతో ఉంటారు. అంటే ఫస్ట్ నువ్వే ఫీల్ అవుతున్నావు అలాగా. అంటే నన్ను బయట ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారో లేదో అంటే యద్భావం తద్భవద్ది. నువ్వు అలాగే ఫీల్ అవుతున్నావు కాబట్టి బయట నిన్ను ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఒక 2 రోజులు ఉన్న ఫ్రెండ్స్తోనే బాగుండు, వాళ్ళతోనే మాట్లాడుకుంటూ ఉండు, వాళ్ళతో హ్యాపీగా ఉండు. అప్పుడు ఏమవుతుంటే ఈరోజు ఈ ఫ్రెండ్ ఉన్నాడు, రేపు ఇంకో ఫ్రెండ్ వీడి ద్వారా ఇంకొకరు పరిచయం అవుతారు, వాళ్ళ ద్వారా ఇంకొకరు పరిచయం అవుతారు. అలాంటప్పుడు ఏమవుతుంటే మనకు తెలియకోకుండానే ఒక నెల రోజుల తర్వాత చూడండి ఒక సర్కిల్ పెరిగిపోద్ది మనకు.
అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళతో మనకు తెలియకుండా ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళతో కలిసి వెళ్ళడం జరుగుతుంది, హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ మనలో ఉండాలండి. దానికి మా క్లాసులకు వచ్చే వాళ్ళకి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీకు మీరు డైలీ 10 నిమిషాలు కేటాయించుకోండి. మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా, హెల్త్ ప్రాబ్లం ఉందా, రిలేషన్ ప్రాబ్లం ఉందా, మీకున్న ప్రాబ్లంని మీరు మొహమాట పడుకోకుండా భయపడుకోకుండా రాసుకోండి. ఆ రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే రేపటి నుండి వీటి నుండి ఎలా ఓవర్కమ్ చేయాలనేది మీలోనే ఆలోచనలు వస్తాయి. ఆ డైలీ 1 by 1 అప్లై చేసుకుంటూ వెళ్ళండి అని చెప్తాను. ఈ 41 days సాధన అనేది ఉంటుంది. ఈ 41 daysలో డైలీ ఒకటి అప్లై చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, కొన్ని రోజుల తర్వాత పూర్తిగా ఇప్పుడు ఏ క్యారెక్టర్ అయితే ఉన్నారో దానికి పూర్తిగా ఆపోజిట్గా వచ్చేస్తారండి. రైట్. అంటే వాళ్ళకి కూడా ఒక ట్రస్ట్ వర్ది పర్సన్ కావాలి, కానీ వాళ్ళకి ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో, ఒకవేళ నమ్మితే వీళ్ళు ఏం చేస్తారో అని చెప్పేసి భయాలు ఉంటాయి కదా. ఇవన్నీ ఏదో పాస్ట్ ఎమోషన్స్ వల్ల క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి వాళ్ళకి. దాని నుండి బయటకు రావాలి అంటే మీ దగ్గర క్లాసెస్ కూడా ఉన్నాయి. సో దాని గురించి ఒకసారి క్లియర్గా చెప్తారంటే ఏం క్లాసెస్ ఉన్నాయి, ఏమేమి కండక్ట్ చేస్తారు? ఇలాంటి హెల్త్ రిలేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆనంద క్రియ అనేది ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు ఎవరు పాస్ట్ చూసుకున్నా ఎవరి దగ్గర ఒక దగ్గర మోసపోవడం కానీ లేకపోతే మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. పాస్ట్ అనేది పాస్ట్ అండి. ఇప్పుడు గతం గతః అంటే గతించిపోయిందని అర్థం. మనం ఎంత బాధపడినా గతం తీసుకురాలేము. కానీ ఈ గతం గురించి ఆలోచన చేసుకుంటే నీ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నాను. వాళ్ళకి అక్కడ ప్రాక్టికల్గా చూపడం జరుగుతుంది. మా క్లాసులకు వచ్చే వాళ్ళకి గతం గురించి ఆలోచన చేస్తున్నావు, భవిష్యత్తులో ఎలాగ ఉండాలో తెలీదు, నువ్వు ప్రజెంట్లో డిస్టర్బ్ అవుతున్నావు. ఈ ప్రజెంట్ అనేది నీ ఫ్యూచర్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. నువ్వు అనుకుంటావు నేను ప్రజెంట్ హ్యాపీగా లేను కదంటే, ఇప్పుడు ప్రజెంట్, నిన్న ప్రజెంట్, మొన్న ప్రజెంట్, నువ్వు ప్రతిరోజు నువ్వు ఇదే మూడ్లో ఉన్నప్పుడు నీకు ఫ్యూచర్ ఎక్కడ బాగుంటుంది, నీ భవిష్యత్తు ఎక్కడ బాగుంటుంది. నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు అనుకో, రేపటికి ఇది గతం అయిపోద్ది. నువ్వు రేపుకి హ్యాపీగా ఉండాలనుకో, రేపు ఫ్యూచర్ కదా అది. నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉంటేనే రేపు హ్యాపీగా ఉండగలుగుతావు. కాబట్టి భవిష్యత్తు, గతం, వర్తమానం ఈ మూడింటిలో మనిషి వచ్చేసి వర్తమానంలోనే జీవించాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రజెంట్లో ఉంటాడో ఆ మనిషి చూడండి రేపటి రోజు కూడా హ్యాపీగా ఉండగలుగుతాడు. ప్రజెంట్లో మన బాడీ ప్రజెంట్లో ఉండి మన మైండ్ మొత్తం పాస్ట్లో ఉందనుకోండి, ఫ్యూచర్ బాగుండదు. ఎప్పుడు అది తలుచుకుంటూ బాధపడుతూనే ఉంటారు. కాబట్టి మా క్లాసులకు వచ్చిన చెప్పేది ఒకటండి, గతం తిరిగి రాదు, వస్తే రాని, ఉంటే ఉన్ని, పోతే పోయి. ఈ మూడు ఎప్పుడైతే మీరు ఫార్ములా అప్లై చేస్తారో ఖచ్చితంగా ఆ వ్యక్తి మెంటల్గా స్ట్రాంగ్ ఉంటాడండి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, మీకు లైఫ్లో ఏ ప్రాబ్లం ఉంది, డబ్బు సమస్య, లేదంటే రిలేషన్షిప్స్ రిలేటెడ్ ఏదైనా సమస్య ఉందా, ఆర్ ఎల్స్ ఆరోగ్యపరంగా ఏదైనా ఉందా, లేదంటే అన్నిటి కలిపి ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉందా, వీటన్నిటికీ ఒకటే దారి, స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయటం. మరి స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలి అంటే స్పెషల్ మెంటర్ మనతో పాటు ఉన్నారు అనంత సాయికృష్ణ గారు ఫ్రమ్ అనంత శక్తి ఫౌండేషన్. సో ఆయన కండక్ట్ చేసే క్లాసెస్ గురించి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి, మీరు అటెండ్ అవ్వాలి, లైఫ్ని చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే కింద మెన్షన్ చేసిన నెంబర్కి వెంటనే కాల్ చేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.